వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు హైదరాబాద్ లోనే చాలా వరకు పుట్టగొడుగు లాంటి క్లినిక్స్, హాస్పిటల్స్ మేము ఇది చేస్తామని చెప్పుకుంటూ ఉన్నారు చాలా మంది. కానీ వెళ్ళిన పేషెంట్స్ అన్హ్యాపీగా ఉంటున్నారు. అన్హ్యాపీనెస్ కి చాలా కారణాలు ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆర్తి అగర్వాల్ లైపోసెక్షన్ చేయించుకున్న తర్వాతనే తను చనిపోయింది అనేది ఉంది సార్. అన్కంట్రోల్డ్ డయాబెటీస్, అన్కంట్రోల్డ్ హైపర్టెన్షన్. యాంటీ ఏజింగ్ అనేది ఇప్పుడు ఎంత వరకు ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది? యాంటీ ఏజింగ్ అనేది ఇట్స్ బికమ్ అ వెరీ ఇప్పుడు హైదరాబాద్ లోనే చాలా వరకు పుట్టగొడుగు లాంటి క్లినిక్స్, హాస్పిటల్స్ మేము ఇది చేస్తామని చెప్పుకుంటూ ఉన్నారు చాలా మంది. కానీ వెళ్ళిన పేషెంట్స్ అన్హ్యాపీగా ఉంటున్నారు. అంటే ఈ అన్హ్యాపీకి ఏంటి రీజన్? అన్హ్యాపీనెస్ కి చాలా కారణాలు ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇండస్ట్రీ బాగా గ్రోత్ అవుతుంది. లాట్ ఆఫ్ ప్లేయర్స్, అంటే వెదర్ ఇట్ ఇస్ డాక్టర్స్, వెదర్ ఇట్ ఇస్ కమర్షియల్ ఆర్గనైజేషన్, చాలా వరకు వస్తున్నారు అనమాట. బట్ నాకు తెలిసినంత వరకు పేషెంట్ హ్యాస్ టు చూజ్ ద రైట్ ప్రొఫెషనల్. సో రైట్ ప్రొఫెషనల్ అనేది ఇట్స్ ఓన్లీ డర్మటాలజిస్ట్ అండ్ ప్లాస్టిక్ సర్జన్స్, highly qualified dermatologists, experience ఉన్న వాళ్ళు, plastic surgeons who are very skilled and experienced in this field should be doing these procedures. వీళ్ళు కాకుండా వేరే వాళ్ళకి వస్తే ఎక్స్పెక్టేషన్స్, ఐ మీన్ ద రిజల్ట్స్ కెన్ బి వేరిడ్. డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే కూడా చాలా వరకు చిన్న చిన్న ట్రీట్మెంట్స్ అయినా కానీ అన్హ్యాపీ ఉంటున్నారు. సో అక్కడి నుంచి అది కూడా సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారు. సో ఇంకొకటి పీల్స్, బూస్టర్స్, ఫిల్లర్స్ అనేది ఇవి కామన్ గా వింటున్నారు. అసలు తెలుసుకోకుండా నార్మల్ గా ఇన్స్టాలో వాటిలో యాడ్ ఇచ్చేసి వెళ్ళి అక్కడ తీసుకుంటున్నారు. సో రిజల్ట్ చాలా తక్కువ. నేను అదే చెప్పాను కదా, ఫస్ట్ థింగ్ ఇస్ చూసింగ్ ద రైట్ డాక్టర్. సెకండ్ థింగ్ ఇస్ ఇప్పుడు మీరు ఫిల్లర్స్ గురించి చెప్పారు, ఫిల్లర్స్ తర్వాత ఎక్సోజోమ్స్ దాని గురించి చెప్పారు, పీల్స్ గురించి చెప్పారు. దీంట్లో కూడా మనకు చాలా స్పూరియస్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి అనమాట మార్కెట్లో. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ అప్ టు ద క్వాలిటీ అనమాట. ఇప్పుడు అమెరికా తీసుకుందాం, చాలా వరకు మీకు FDA అప్రూవ్డ్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. దే ఆర్ ఎక్స్పెన్సివ్ బట్ వెరీ గుడ్, అప్రూవ్డ్. వేరే కంట్రీస్ తీసుకుందాం, చైనా, కొరియా అట్లాంటివి, మనకు దాంట్లో మనకు క్వాలిటీ కంట్రోల్ లేదు. ఎందుకంటే దేర్ ఇస్ నో ఆర్గనైజేషన్ మానిటరింగ్ దెమ్. అలా ఉన్నప్పుడు క్వాలిటీ అనేది పడిపోతుంది, చీప్గా దొరికిపోతాయి. ఇప్పుడు చీప్ ప్రోడక్ట్స్ అంటే యూజ్ చేస్తే ఏముంటుంది తెలిసింది అందరికీ, రిజల్ట్ కూడా అంతే ఉంటుంది. డిస్సాటిస్ఫాక్షన్ చాలా వరకు ఉంటుంది. అనవసరంగా మళ్ళీ డాక్టర్స్ బ్లేడ్ చేయడం ఉంటుంది అనమాట. సో యూ హ్యావ్ టు, అంటే ఓవరాల్గా చూసుకోవాలి మనం. డాక్టర్ బాగుండాలి, డాక్టర్ ఇచ్చే ప్రొడక్ట్స్ బాగుండాలి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా బాగుండాలి, మన ఎక్స్పెక్టేషన్స్ డాక్టర్ ఇవ్వగలుగుతారా లేదా అది కూడా చూసుకోవాలి. సో ఇవన్నీ మనకు మ్యాచ్ అవుతేనే మనకు అవుట్కమ్ బాగుంటుంది. ఇవన్నీ మనకు మ్యాచ్ అవ్వకపోతే, అంటే మై ఫిలాసఫీ ఇస్ డోంట్ డూ ద ట్రీట్మెంట్స్. సో తీసుకోకుండా కూడా ఓకే, అట్లీస్ట్ మనకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది కదా. సో ఇంతవరకు జిమ్ కి వెళ్తే 6 ప్యాక్ వస్తుంది అని తెలుసు చాలా మందికి. జిమ్ చేసిన వాళ్ళకే వస్తుంది, చాలా కష్టపడిన వాళ్ళకి జిమ్ లో ఎన్ని అవర్స్ స్పెండ్ చేస్తే మనకి అంత వరకు ఉంటుంది అనేది టాక్ ఉంది. బట్ మీరు 6 యాప్స్ ఎలా పాసిబుల్ అండి? అది 6 ప్యాక్స్ సర్జరీ అనేది ఈ కోవిడ్ టైంలో చాలా పికప్ అయింది అంటారా? ఇది ఇట్స్ అ సేఫ్ సర్జరీ. చెప్తాను నేను హౌ ఇట్ ఇస్ సేఫ్ అనేది. కోవిడ్ టైంలో చాలామంది జిమ్కి వెళ్ళడము, చాలామంది ఎక్సర్సైజ్ చేయడము, చాలామంది డైటింగ్ చేయడం, ఎందుకంటే చాలా వరకు ఫ్రీ టైం ఉండేది అందరికీ. సో ఇది చేస్తూ చాలామందికి ఎంత చేసినా కూడా ప్యాక్స్ వచ్చేవి కావు. సో మా సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్లో ఇట్ ఈస్ కాల్డ్ డయట్ రెసిస్టెంట్ అండ్ ఎక్సర్సైజ్ రెసిస్టెంట్ ఫ్యాట్. సో దీంట్లో ఎంతనా చేయండి, ఎంతన్నా ఫిజికల్ యాక్టివిటీ చేయండి, ఎంతన్నా కష్టపడండి, రావు అవి. జెనెటిక్స్ డిటర్మిన్ చేస్తాయి అనమాట ఆ ఫ్యాట్ ఎంతవరకు పోతుంది అనేది. కొంతమంది పోతుంది. సో అలాంటి వాళ్లకు నార్మల్ బాడీ వెయిట్ ఉండాలి బాగా, అంటే కొవ్వు ఎక్సెస్గా ఉండకూడదు, నార్మల్ BMI. ఓకే, సో ఈ BMI 18 to 20 రేషియోలో ఉన్న వాళ్ళకి మనం సెలెక్ట్ చేసుకొని ఇలాంటి వాళ్లకు మనం బాగా చెక్కొచ్చు అనమాట. స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, స్పెషల్ ఎక్విప్మెంట్ ఉంది, స్పెషల్ టెక్నాలజీ ఉంటుంది దీంట్లో. నేను వివరంగా చెప్పేస్తాను. సమ్ 85 కిలో పర్సన్ నేను చేయలేను, అంటే అంత సన్నగా చేయలేను. సో ఈ 85 కిలో ఉన్న పర్సన్కి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గివ్ లైఫ్ స్టైల్ చేంజెస్.
ఎక్సర్సైజ్ చేయడం రెగ్యులర్గా, డైటింగ్ చేయడం కనీసం ఒక 6 to 8 months చేయాలి. ఓకే. చేసిన తర్వాత అప్పుడు మనం గమనిస్తాం ఎంతవరకు తగ్గారు, ఎంత ఎక్స్ట్రా ఫ్యాట్ ఉందో, వాళ్ళ బిఎంఐ చెక్ చేస్తాం అనమాట. ఓకే. సో 6 packs ఉన్న వాళ్ళకి స్ట్రిక్ట్లీ 18 to 20 బిఎంఐ ఉన్న వాళ్ళకే చేస్తాం. ఓకే. బై నేచర్ వీళ్ళు సన్నగా ఉంటారు. హ్మ్. సో ఇలాంటి వాళ్ళకు మనం చెక్కడం అనేది చాలా ఈజీ. ఓకే. సో ఇలాంటి వాళ్ళు వచ్చారనుకోండి మన దగ్గరికి. సో వాట్ వీ డూ ఇస్ అసెస్మెంట్ అంతా అయిన తర్వాత వీ డూ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ రేడియో ఫ్రీక్వెన్సీ అసిస్టెడ్ లైపోసక్షన్. ఇదేంటిది? స్టాండర్డ్ లైపోసక్షన్ చేస్తే ఫ్యాట్ వెళ్ళిపోతుంది, బట్ స్కిన్ అంతా ష్రింక్ అవ్వదు. సో ఇది ఆల్రెడీ లైపోసెక్షన్ అనేది జూనియర్ ఎన్టీఆర్ గారు చేయించుకున్నారు. అండ్ చాలా ఇయర్స్ బ్యాక్ ఆర్తి అగర్వాల్ చేయించుకొని, సో తర్వాత లైపోసెక్షన్ చేయించుకున్న తర్వాతనే తను చనిపోయింది అనేది ఉంది సార్. స్క్రీనింగ్ మన పేషెంట్ బాగా స్క్రీన్ చేయాలి. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే మనం ఆపరేషన్ చేయకూడదు. అన్కంట్రోల్ డయాబెటీస్, అన్కంట్రోల్ హైపర్ టెన్షన్, చెస్ట్ ఇష్యూస్ ఉంటాయి, ఆస్మా ఉంటుంది, డ్రగ్ ఇష్యూస్ ఉంటాయి. అంటే ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలి మనం. ఓకే. వీ హ్యావ్ టు కంట్రోల్ ఆల్ దిస్. అనెస్థెటిస్ మనకు సర్టిఫై చేస్తారనమాట, వీళ్ళు ఫిట్టా కాదనేది. వాళ్ళు ఒప్పుకున్న తర్వాత అప్పుడు మేము చేస్తాం. ఓకే. సో ఇవన్నీ ఉన్నప్పుడు మనం చేయకూడదు. సో ఇప్పుడు ఇంకొకటి యాంటీ ఏజింగ్. Anti- ఏజింగ్ ఎక్కువ కనపడదు, సో ట్రీట్మెంట్ తీసుకుంటే అని చాలా మంది ఏవో ఇంజెక్షన్స్ అవి మనం అంటే మేము యాడ్లో అదే అవి చూస్తూ ఉంటాం. చాలా యాంటీ అంటే ఏజింగ్ అనేది ఇప్పుడు ఎంత వరకు ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, అసలు ఇది సేఫా లేకపోతే ఇది పర్మనెంట్ ట్రీట్మెంటా, ఎలా అంటారు, దీని గురించి చెప్తారు? యాంటీ ఏజింగ్ అనేది ఇట్స్ బికమ్ అ వెరీ కామన్ హాట్ టాపిక్ అండి. ఎస్. హాట్ టాపిక్ అంటే ఇది వరకు ఒక 10 years బ్యాక్ చెప్తున్నాను, మెజారిటీ మన పేషెంట్లు అందరూ బాడీ కొరకు వచ్చేవాళ్ళు, లేకపోతే బ్రెస్ట్ సర్జరీస్కి వచ్చేవాళ్ళు, అలాంటి సర్జరీస్ అయ్యేవన్నమాట. ఈ మధ్య చాలా వరకు ఫేస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎస్. ప్రతి ఒక్క పేషెంట్ వెదర్ ఇట్ ఈస్ 18-year-old to 60-year-old, ఇంత ఏజ్ గ్రూప్లో అందరికీ ముడతలు ఉండకూడదు, ఈ ఫ్యాట్ అనేది జారకూడదు, జా లైన్స్ అనేవి మంచిగా ఉండాలి, ఐబ్రోస్ చాలా చక్కగా ఉండాలి, బ్యాగ్స్ ఉండకూడదు, ఫోల్డ్స్ ఉండకూడదు, రింకిల్స్ ఉండకూడదు, చాలా చాలా డిమాండ్స్ అనమాట. అంటే బేసిక్గా మనం అంటే వీఆర్ గోయింగ్ బై వెస్టర్న్ కల్చర్స్ అనమాట. ఈ వెస్టర్న్ కల్చర్స్లో ఏజింగ్ అనేది ఇట్స్ అ వెరీ కామన్ థింగ్. అక్కడ కెమికల్ పీల్స్ ఫర్ అడ్రెసింగ్ ఫైన్ రింకిల్స్ చేస్తారు, బొటాక్స్ చేస్తారు ఫర్ డైనమిక్ రింకిల్ లైన్స్ ఆన్ ద ఫోర్ హెడ్, క్రోస్ ఫీట్ అంటాం కదా, అవి చేస్తారు. ఇంకా ఫ్రౌన్ లైన్స్ ఉంటాయి. ఇవన్నీ మనం బొటాక్స్తో తొలగించవచ్చు. ఇది ఎన్ని మంత్స్ ఉంటుంది సార్? బొటాక్స్ అనేది మనకు 6 to 9 months ఉంటుంది. ఓకే. స్టార్టింగ్లో కొద్దిగా తక్కువ ఉంటుంది, బట్ యాజ్ యూ కీప్ ఆన్ గివింగ్ ట్రీట్మెంట్స్ నీడ్ ఫర్ టేకింగ్ బొటాక్స్ కొద్దిగా పెరుగుతుంది అనమాట, ఓకే. టైం పీరియడ్ పెరుగుతుంది అనమాట. సో 6 to 9 months వరకు ఆ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట, మళ్ళీ తీసుకోవాల్సిందే. ఓకే. ఇది అవ్వకుండా ఫిల్లర్స్ ఉంటాయి. ఫిల్లర్స్ అంటే ఇప్పుడు లెట్స్ ఏ మిడిల్ ఏజ్డ్ లేడీ, వాళ్ళు కొద్దిగా చీక్స్ కొద్దిగా సంకన్గా ఉంటాయి అన్నమాట. సో అవి బిల్డప్ చేసుకోవడానికి చీక్ ఫిల్లర్స్ ఇస్తాం. ఓకే. సో కొంతమందికి చిన్ కొద్దిగా తక్కువ ఉంటుంది అనమాట, సో దానికి మనం చిన్ ఫిల్లర్స్ ఇవ్వచ్చు అనమాట, జస్ట్ టు డిఫైన్ ద చిన్. జా లైన్ కూడా కొద్దిగా మంచిగా బిల్డప్ చేయొచ్చు. ఇది కాకుండా నాన్ సర్జికల్ రైనోప్లాస్టీస్ అంటాం అనమాట. సో ఈ నాన్ సర్జికల్ రైనోప్లాస్టీస్లో ఎలా చేస్తారు? ఎవరికి కొద్దిగా డిప్రెస్డ్ నడ్డిముక్కలు ఉంటాయో అలాంటి వాళ్లకు మేము ఇక్కడ ఫిల్లర్స్ ఇస్తాం అనమాట. ఓకే. ఫిల్లర్స్ ఇస్తే అది ఆటోమేటిక్గా కొద్దిగా హైట్ అవుతుంది, కొద్దిగా షార్ప్ అవుతుంది, ఇమ్మీడియట్ రిజల్ట్స్. ఇమీడియట్ రిజల్ట్స్ ఉంటే అంటే ఎలా, దాని లైఫ్ టైం ఎలా ఉంటుంది సార్? లైఫ్ ఫిల్లర్స్ కాబట్టి మ్యాక్సిమం ఉండేది అరౌండ్ 1.5 to 2 years 2 years మ్యాక్సిమం. ఓకే. సో దీనికన్నా మనం ఎక్స్పెక్ట్ చేయలేము, నాన్ సర్జికల్ కదా. సపోజ్ మీకు ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పర్మనెంట్గా ఉండాలంటే సర్జరీ ఈజ్ ఓన్లీ ఆప్షన్. ఓకే. అదర్ కాంప్లికేషన్స్ రావంటారా ఇలా చేయించుకుంటాం? అగైన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే నోస్ కి ఇప్పుడు ఇది చాలా డెలికేట్ ఏరియా అండి, ఇది అదే చాలా డెలికేట్ ఏరియా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసెస్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎవరికి ఏ ట్రీట్మెంట్ చేయాలి అంటే, నా దగ్గర బొటాక్స్ ఉంది అందరినీ పొడి చేస్తానని కాదు, నా దగ్గర ఫిల్లర్స్ ఉన్నాయి మీకు ఫిల్లర్ ఇస్తాను కాదు, మీకు ఏమి ఇస్తే బెస్ట్ ట్రీట్మెంట్ బెస్ట్ ఉంటుంది, రిజల్ట్స్ ఎలా బాగుంటాయి, అలా మనం అసెస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ ఇవ్వాలన్నమాట. ఓకే. సో మన దగ్గర ఉండేది వీ హ్యావ్ బొటాక్స్, మన దగ్గర ఫిల్లర్ చేస్తాం, దాని తర్వాత థ్రెడ్స్ చేస్తాం. థ్రెడ్స్ అనే వరకు ఇది కూడా సేమ్ 1 year 2 years లైఫ్ టైం ఉంటుందా లేదంటే పర్మనెంట్? ఓకే. థ్రెడ్లో కూడా ఇది వరకు పీడిఓ
థ్రెడ్స్ ఉండేవన్నమాట. ఈ థ్రెడ్స్లో చాలా చాలా తక్కువ లైఫ్ టైం, 3 to 6 months అంతవరకు లాస్ట్ అబవ్ అనమాట. ఓకే. సో కాబట్టి చాలా అన్హ్యాపీనెస్ ఉండేది. సో ప్రస్తుతానికి ఉన్న థ్రెడ్స్లో ఆల్మోస్ట్ 2 to 2.5 years వరకు ఉంటాయి అనమాట. ఓకే. దీన్ని మనం యాప్టాస్ థ్రెడ్స్ అంటాం. సో యాప్టాస్ థ్రెడ్లో ఆ మెటీరియల్ కొద్దిగా చాలా అంటే బాడీలో ఉండిపోతుంది అనమాట ఆల్మోస్ట్ ఫర్ 2 years. ఇది కాకుండా వీ హ్యావ్ హైలోరిక్ యాసిడ్ కోటింగ్ ఉంటుంది అనమాట ఈ థ్రెడ్స్కి. సో మీకు జస్ట్ లైక్ ఫిల్లర్స్ ఇవ్వడం బయట నుంచి, ఫ్రమ్ ఇన్సైడ్ లోపల నుంచి హైలోరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది అనమాట. సో దీంతో మన స్కిన్ గ్లో అనేది ఆల్మోస్ట్ ఫర్ 2.5 years కాన్స్టెంట్ గ్లో వస్తుంది. సో థ్రెడ్స్ ఏం చేస్తాయంటే నాన్ సర్జికల్గా చీక్స్ని లిఫ్ట్ చేస్తాయి అనమాట. ఓకే. సో ఈ లాఫ్ లైన్స్ ఉంటాయి కదా, మనం అడ్రస్ చేయొచ్చు దీన్ని. మ్యారినెట్ లైన్స్, తర్వాత ఈ జా లైన్ ఉంటుంది కదా, దాన్ని కూడా కొద్దిగా డిఫైన్ చేయొచ్చు అనమాట. సో సాగిన ఫ్యాట్ అంతా రీపొజిషన్ చేయొచ్చు. ఇది కాకుండా కొద్దిగా వాల్యూమ్ కూడా బిల్డ్ చేయొచ్చు బికాస్ ఆఫ్ థ్రెడ్స్ ప్లస్ రీజువనేషన్. సో ఇవన్నీ మన థ్రెడ్స్తో అడ్వాంటేజెస్. ఓకే. సో ఇది కూడా చేస్తాం. ఇది కాకుండా వీ హ్యావ్ వాట్స్ కాల్డ్ యాజ్ రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్స్. ఓకే. సో ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్స్ ఏమవుతుందంటే మీ స్కిన్ని టార్గెట్ చేస్తాం, టాప్ లేయర్స్ ఆఫ్ ద స్కిన్, ఫైన్ లైన్స్ని, యాక్నే స్కారింగ్, ఓపెన్ పోర్స్, ఇవన్నీ టార్గెట్ అవుతాయి అనమాట. దీంతో ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ ద హీట్ ఎనర్జీ లోపల ఉన్న కొలాజిన్ని చక్కగా మనకు రీజనరేట్ అయ్యి కొద్దిగా ఎలాస్టిన్ బిల్డప్ అయ్యి స్కిన్ని కొద్దిగా టెక్స్చర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనమాట. దీనికి మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది కదా సార్? 100% మెయింటెనెన్స్ ఉండాలి. ఎందుకంటే స్కిన్ ఇస్ అ ఓపెన్ స్ట్రక్చర్ కదా, యూఆర్ ఓపెన్ టు ద ఎన్వైరాన్మెంట్. కంపల్సరీ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆఫ్టర్ మేబీ 1 year యూ కెన్ గో ఫర్ మెయింటెనెన్స్ ట్రీట్మెంట్. ఓకే. ఇది అవ్వకుండా సన్ స్క్రీన్స్ కంపల్సరీ వాడాలి, మాయిశ్చరైజర్స్ వాడాలి, కంపల్సరీ. మెయింటెనెన్స్ అనేది డెఫినెట్లీ ఇట్స్ దేర్ ఫర్ ద స్కిన్. మనకేంటంటే వీఆర్ లివింగ్ ఇన్ అ ఏజ్ వేర్ మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. చాలా వరకు వీ హ్యావ్ కెమికల్స్ లైక్ ఎక్సోజోమ్స్, ఓకే, పీడిఆర్ఎన్స్, ఇవన్నీ అంటే ఈ ఇంజెక్షన్స్తో వీ కెన్ స్టిమ్యులేట్ ద బాడీస్ కెపాసిటీ టు బిల్డప్ కొలాజన్, ఎలాస్టిన్ బిల్డ్ అవుతుంది, సో బ్లడ్ సప్లై బాగా ఇంప్రూవ్ అవుతుంది, గ్లో వచ్చేస్తుంది. సో వీఆర్ ఇన్ అ వెరీ వెరీ గుడ్ స్టేజ్ వేర్ వీ కెన్ యూజ్ దీస్ ప్రొడక్ట్స్ ఫర్ బెటర్ గ్లో.